మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము లెంటులో 32వ రోజుకి చేరుకున్నాం. ఈరోజు దేవుని యొక్క వర్తమానము బైబిల్ గ్రంథంలో నుంచి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. ఇట్టి శాసనము బయలుదేరినప్పుడు, లేకపోతే రాజు ఆ శాసనాన్ని చేసినను అది తెలుసుకున్న దానియేలు యథావిధిగా ముమ్మారు దేవునికి ప్రార్థన చేశాడని ఉంటుంది. ఎలాంటి శాసనము అంటే, రాజు ముందుగానే చెప్తాడు, మీరు ఏ దేవతలను ఇతర దేవతలను మొక్కకూడదు, కేవలము నేనే మీ అందరికి రాజును అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది దానియేలు గురించి చెప్తారు రాజుకి, రాజా దానియేలు ఈ విధంగా మీకు కాకుండా వేరే దేవునికి ఆయన ప్రార్థిస్తున్నాడు అని చెప్పినప్పుడు, సరే వెళ్ళి చూడమన్నప్పుడు ఆ రాజాజ్ఞ ఏమని ఇచ్చాడంటే, అలా చేస్తే తప్పకుండా వాళ్ళని తీసుకెళ్ళిపోయి సింహాల బోన్లో వేయాలి. అలాంటి శాసనము ఆయన పుట్టిన తర్వాత కూడా, అలాంటి శాసనం వచ్చిందని తెలిసిన తర్వాత కూడా దానియేలుకి తెలిసింది ఆ శాసనం ఏంటో. తెలిసిన తర్వాత కూడా ముమ్మారు ఆయన ప్రార్థన చేశాడు. అంత ధైర్యము దానియేలుకి ఎలా వచ్చింది? నేను ఇలా చేస్తే తప్పకుండా నన్ను తీసుకుని వెళ్ళిపోయి ఆ యొక్క సింహాల బోన్లో వేస్తారని తెలిసి కూడా, ఆ శాసనాన్ని కూడా తెలిసిన తర్వాత కూడా దానియేలు యథావిధిగా ఉంటుంది బైబిల్ గ్రంథంలో 10వ వచనంలో. యథావిధిగా ఆయన యెరూషలేము తట్టు ఆ యొక్క తలుపులు కిటికీలు తెరిచి ఉండగా చేతులెత్తి అనుదినము ముమ్మారు ప్రార్థన చేశాడంట. ఇది ఎవరికి సాధ్యము అని గమనించినట్లయితే, దేవునితో ఎవరైతే దగ్గర సహవాసం కలిగి ఉంటారో వాళ్ళకి ఇలాంటి అనుభవాలు చాలా సాధారణంగా ఉంటాయి. ఒక సమస్య వస్తుంది నా మీదకి, ఒక ఇబ్బంది వస్తుంది, లేకపోతే పలానా సమస్య అనేది నేను ఎదుర్కోబోతున్నాను, నాకు పలానా బాధ కలుగుతుందని తెలిసినప్పటికీ ధైర్యంగా దాన్ని ఎదుర్కోవడానికి ఎవరికి సాధ్యమవుతుంది అంటే, దేవాతి దేవునితో ఎవరైతే ఆయనతో సహవాసం కలిగి ఉంటారో వాళ్ళకే అది యొక్క అలాంటి ధైర్యము కలుగుతుంది. దానియేలుకి ఆ ధైర్యం కలగడానికి కారణము, ఆయన ఎప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. ఆయన ఎక్కువగా ముమ్మారు ఆయన మోకాళ్ళని ప్రార్థన చేసేవాళ్ళు. వాడు అదే కాకుండా శద్రకు మేషకు అబేద్నెగోతో కలిసి ప్రార్థించేవాడు. అంతేకాదు బైబిల్ గ్రంథాన్ని బాగా చదివేవాళ్ళు. అంటే ఈ రోజుల్లో బైబిల్ గ్రంథం, ఆ రోజుల్లో ధర్మశాస్త్రాన్ని చాలా చక్కగా చదివేవాడు. అక్కడ ఉన్న పత్రికల్ని, లేకపోతే వాళ్ళు రాసిన పితరుల యొక్క పుస్తకాలని చక్కగా చదివేవాడు, ప్రార్థన చేసేవాడు. ఎన్ని పనులున్నా సరే ఆ యొక్క రాజ్యంలో దానియేలు చాలా పెద్ద పోస్టు, ఇంకా రాజు తర్వాత రాజు లాంటి పోస్ట్ అన్నమాట. అయినను సరే దానియేలు అన్ని గొప్ప గొప్ప పనులు ఉన్నా సరే, ఎంత బిజీగా ఉన్నా సరే దేవునితో సహవాసం చేయటం అనేది మానలేదు, దేవుని సహవాసానికి దూరం అవ్వలేదు. దాన్ని బట్టి దానియేలు గొప్ప శ్రమ వచ్చింది, రాజే డైరెక్ట్గా శాసనము చేశాడు, అంటే శాసనము ఉందని తెలిసి కూడా దానియేలు ధైర్యంగా ప్రార్థించగలిగాడు. నేను ఈ యొక్క లెంట్ డేస్లో మనకు కూడా అలాంటి కావాలి అంటే, మనం ఈ లెంట్ డేస్లో ఉపవాసం ఉంటున్నాం కాబట్టి అలాంటి లక్షణం మనం కూడా తెచ్చుకోవాలి. ఎలాగా అంటే, దేవునికి దగ్గరగా సహవాసం చేస్తూ, అలా సహవాసం చేస్తూ ఉంటే మనలో ఉన్న ప్రతి పాపం తీసివేయబడి దేవునికి క్లోజ్ అయిపోతాం. అప్పుడు దేవుడు మన ఎడల ఆయన చూపిస్తున్న ప్రేమ, కృప ఇవన్నీ మనకి ఎలా ఉంటాయంటే ఒక ధైర్యాన్ని మనకి ఇస్తాయి ఈ లోకంలో. కాబట్టి దేవునితో సహవాసం చేస్తూ ఉంటే మనకి దేవుడు తన ధైర్యాన్ని ఇస్తాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి శ్రమను, ఇబ్బందులను ఎదుర్కోవడానికి ధైర్యాన్ని, విజయాన్ని కూడా దేవుడు ఇస్తాడు. ఎందుకు అంటే, ప్రతి సమస్యలో నుంచి దేవుడు వెళ్ళాడు, ప్రతి సమస్యను దేవుడు జయించాడు. మనం అనుభవిస్తున్న ప్రతి బాధలో నుంచి దేవుడు వెళ్ళాడు, ప్రతి బాధ నుంచి జయించి సంతోషాన్ని ఇవ్వగల దేవుడు. కాబట్టి మనం ఆయన వైపు చూద్దాం, ఆయనతో సహవాసాన్ని ఎక్కువగా దగ్గరగా వాసం చేస్తూ ఉపవాసంలో మనం ఆయన ఎంతగానో ఆరాధిద్దాం. ఇటువంటి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.